సో, ఫస్ట్ ఆ పిక్ గురించి క్లారిటీ ఇచ్చేయండి. అందరూ స్పిరిట్ లుక్ అనుకుని తెగ షేర్లు చేసేస్తున్నారది. సోషల్ మీడియాలో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఎక్కడ చూసినా గాని ఆ పిక్ వైరల్ అయింది. 2, 3 డేస్ నుంచి తెగ ట్రెండ్ అవుతుంది. సో, ఆ పిక్ గురించి మీరే క్లారిటీ ఇవ్వండి మీ అంతట మీరే. యాక్చువల్‌గా అది పిక్ ఏంటంటే, అది నేను చేయబోయే ఒక సినిమా స్టిల్ అది. ఒక ఓకే. మేకింగ్ ఫోటో అది. సో, మా డైరెక్టర్ వచ్చి 'ప్రభాస్‌కి' ఫ్యాను. ఓకే. సో, అలా అని 'ప్రభాస్‌లా నన్ను చూపించాలని అతని ఇంటెన్షన్ ఏం కాదు. బట్ అది అనుకోకుండా అలా కుదిరింది మాకు ఓకే. లక్కీలీ. సో, అనుకోకుండా ఒక 3 డేస్ బ్యాక్ నా ఫ్రెండ్ ఒకడు చూపించి నాకు వాట్సాప్ చేశాడు. లింక్ చేస్తే ట్విట్టర్‌లో ఇలా పెడుతున్నారు, వైరల్ అవుతుంది. నువ్వే గదా అన్నాడు. నేనే ఇది, కానీ నేను 'ప్రభాస్‌ని ఎందుకు వైరల్ చేస్తున్నారు' అని చెప్పి కొంచెం ప్రాసెస్ చేసుకోవడానికి టైం పట్టింది నాకు. సో, మీకు కూడా తెలీదు నాకు అది వైరల్ తెలీదు. అవుతున్నట్టు. నాకు తెలీదు. నాకు సడెన్‌గా ఓహ్! ఒక నైట్ అరౌండ్ 10:30, 11కి నా ఫ్రెండ్ చెప్తే అప్పుడు తెలిసి చూసాను. సోషల్ మీడియా అంతా చూస్తే ఉంది. నాకు దీన్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలో అర్థం కాలే. అది పాజిటివే అది. ఎందుకంటే 'ప్రభాస్‌తో మనల్ని కంపేర్ చేస్తున్నారంటే చాలా అవును. గొప్ప ఫీలింగే ఉంటది కదా! సో, నేను కూడా పుట్టి పెరిగిందంతా భీమవరం చుట్టుపక్కల. సో, నేను ఆ సినిమా వాతావరణంలో పెరిగాను. సో, చిన్నప్పటి నుంచి ప్రభాస్ సినిమాలు చూడడం అలవాటు ఇప్పుడు ఉంది కాబట్టి, సో, నాకు ప్రభాస్ అంటే బేసిక్‌గా చాలా ఇష్టం. అతని బిహేవియర్ గాని, నేచర్ గాని. సో, ఆయన్ని చూసి పెరిగిన నాకు ఆయనలో కంపేర్ చేయడం వల్ల నాకు కొంచెం మంచిగానే అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే. బట్ దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలో అర్థం కాల. అంటే మేబీ ఫ్యాన్స్ తర్వాత ఏమన్నా నా మీద నెగెటివ్ అవ్వచ్చా? పాజిటివ్ అవ్వచ్చా? అని కొంచెం భయపడ్డా. భయమేస్తుంది. భయమేసింది. అంటే మేబీ నేనేమన్నా సెల్ఫ్ అంటే ప్రమోట్ చేసి సారీ టు ఇంటరప్ట్ యూ. యాస్ ఏ 'ప్రభాస్' ఫ్యాన్‌గా నేనే కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఆల్‌మోస్ట్ చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఏంటిది ఎగ్జాక్ట్ చాలా సిమిలర్‌గా కనిపిస్తున్నారు లుక్ అనేది. అది బ్యాక్ సైడ్ కదా! అవునవును. ఫ్రంట్ వ్యూ కాదు అది పిక్ అనేది. సో, నేనే కన్‌ఫ్యూజ్ అయిపోయాను. నేనే ఒక క్లారిటీకి రావడానికి ఒక 5, 10 మినిట్స్ పట్టింది. అది సో, యాక్చువల్‌గా క్యారీ ఆన్. అది అంటే అలా కంపేర్ చేయడం నాకు మంచిగానే అనిపించింది. అంటే హి ఈస్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా. సో, అది నో డౌట్. ఆయనతో నేను అప్‌కమింగ్ యాక్టర్‌ని, చిన్న యాక్టర్‌ని. సో, నన్ను కంపేర్ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నా. ఒక బ్లెస్సింగ్‌లా కూడా ఫీల్ అవుతున్నా. ఇట్స్ గుడ్ సైన్ అనుకుంటా. ఓకే. కానీ బట్ దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాలా. సో, ఓకే, చూద్దాం ఏమవుద్దో అని వెయిట్ చేశా. అప్పటికి చెప్పా మా ఫ్రెండ్స్ ద్వారా గూడా, అది ప్రభాస్ కాదు మా ఫ్రెండ్ అని చెప్పి చెప్పించాను కొన్ని వెబ్‌సైట్‌ల్లో. బట్ స్టిల్ అయినా గూడా ఆళ్ళు ఇంకా పోస్ట్‌లేస్తున్నారు. ఇంకా స్టిల్ ఇట్స్ చేస్తున్నారు. గోయింగ్ ఆన్. బట్ అది ఫ్యాన్స్‌కున్న ప్రేమ, ఆయన మీద ఉన్న ప్రేమ అది. ఆ! సో, దానివల్ల అది అలా అటు అవుతుంది. స్పిరిట్ మీద గూడా మంచి చాలా చాలా బజ్ అంటే ఉంది కాబట్టి, కరెక్ట్‌గా 1 ఇయర్ ఉందంట. అవును. నిన్నటికి రిలీజు. పోస్టులు చూసాను నేను. అందులో గూడా మీ పిక్ షేర్ అవుతానే ఉంది అవుతానే ఆల్‌మోస్ట్. ఉంది అసల. ఈవెన్ సందీప్ వంగ గారికి ట్యాగ్ చేశారు. కొంతమంది వంగ పిక్చర్స్‌కి ట్యాగ్ చేశారు. ఆయన గూడా కన్‌ఫ్యూజ్ స్పిరిట్ అయిపోయి మీడియా ఉంటాడు. అని ట్యాగ్ చేసి రకరకాలుగా అసల మేబీ ఆయన దాకా రీచ్ అయ్యి ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ట్యాగ్ చేశారు చాలామంది.